ఏంది సామి ఇది? పండగని లేదు, పబ్బమని లేదు. అసలు రాజకీయాలకు బ్రేక్ అన్నదే ఉండదా? లేక నాయకులు ఇవ్వడానికి ఇష్టపడట్లేదా? సంక్రాంతి సంబరాలు ఒకవైపు, మరోవైపు పొలిటికల్ మతాబులు. ఒకవైపు భోగి మంటలు, మరొక వైపు పొలిటికల్ సెగలు. ఇది ఏపీలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి. ఇంతకీ సంగతేంటి? పండగ వేళ కూడా ఏపీ రాజకీయం వేడి చల్లారలేదు. ప్రాంతాలతో సంబంధం లేకుండా పతాక స్థాయికి చేరుకుంది పొలిటికల్ రచ్చ. అంశం ఏదైతే ఏంటి, వైసీపీ టీడీపీల మధ్య అగ్గి రాజుకోవడమే ఆలస్యమన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రచ్చ రేపుతున్న గురజాల మర్డర్ పాలిటిక్స్ మంటలు ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. తమ కార్యకర్తను హత్య చేసిన వారిని శిక్షించాల్సిందేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోడ్డెక్కడం రాజకీయంగా మరింత హీటు పెంచింది. కూటమి నేతలు హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోశారు వైసీపీ నాయకులు. ఇటీవల పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు గురి కావడంతో మొదలైన రచ్చ మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. శుక్రవారం కూడా సాల్మన్ అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రాకను పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. అయితే ఎట్టకేలకు ఆయనను పోలీసులు అనుమతించడంతో అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక పోలీసులు హమ్మయ్య అనుకునే లోపే మళ్లీ రోడ్డెక్కేశారు వైసీపీ నేతలు. నరసారావుపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి విడుదల రజని పోలీసులపైన, ప్రభుత్వ పెద్దలపైన విరుచుకుపడ్డారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి హత్యల్ని, ఇలా గుండాల్ని, ఇలాంటి రౌడీజాల్ని ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది. అయితే వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కొల్లు రవీంద్ర. వ్యక్తిగత వివాదాలతో ఓ వ్యక్తి చనిపోతే దానికి రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ సాల్మన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. చనిపోయినటువంటి వ్యక్తిని అంత్యక్రియల్లో పాల్గొంటామని చెప్పి, అంటే అక్కడ కక్షలో కార్పణ్యాలని రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు పూనుకోవడం. ఇటు రాయలసీమలోనూ రాజకీయాల్ని రఫ్ఫాడిస్తున్నారు నేతలు. అనంతపురం అర్బన్లో సై అంటే సై అంటున్నారు. టీడీపీ నేతలు బందిపోట్ల కంటే ఘోరంగా తయారయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. పండగ పూట కూడా పీక్స్ కు చేరుకున్న ఈ పొలిటికల్ ఫైట్ మరి పండగ సీజన్ తర్వాత ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.